లక్ష్మి గారు నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ విషయం మీద ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మావిగన్కి సపోర్ట్ చేస్తే జగన్కి సపోర్ట్ చేసినట్టు అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబు కోటేస్తారు అని చెప్పేసి కూడా ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు జగన్ గారి కామెంట్స్ ఎలా చూస్తారు క్యాపిటల్ విషయంలో? మావిగన్ ఏంది వీళ్ళ బొంద, ఇది జరిగే పని ఏం కాదు. నేను ఒకటే చెబుతున్నా, మావిగన్ దమ్ముంటే మోడీ దగ్గరికి పోతే ఏదైనా కాగితం తెస్తే నమ్ముతాం మేము కూడా. అందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇదే మాట మీద, నేను చెబితే వినాలని కాదు, ఇదైతే మేము ఖచ్చితంగా చెబుతాం. మావిగన్ అని ఆయన పిఎం దగ్గరికి వెళ్ళి ఒక కాగితం తీసుకొచ్చి మన అందరికి చూపించాలి. పిఎం గారు ఇచ్చారు మార్చుకోమని, నేను వస్తే అని ఒక కాగితం తెచ్చి అప్పుడు ప్రెస్ మీట్ పెడితే నువ్వు దమ్ముండా మాజీ సీఎం అని రాజశేఖర రెడ్డి కొడుకు అని మేము నమ్ముతాం. లేదా నిన్ను అసలు ఏం చెయ్యాలి ఈసారి సింగిల్ డిజిట్కి అమరావతి రైతులే ఊళ్ళు తిరిగి నిన్ను తప్పకుండా, ఎందుకంటే మా మీద అంత ఖర్చు సాధిస్తున్నావా? 270 మంది వచ్చారు నీ ప్రభుత్వంలో రైతులు. కుయ్యమ్మరు వాళ్ళ ప్రభుత్వానికి ఏమన్నా ఉందండి? అమరావతి వచ్చింది కానీ వాళ్ళు ఉండారు. మళ్ళీ ఎందుకు మా మీద నువ్వు ఈ రకంగా దౌర్జన్యం పొద్దుగూకులు అమరావతి మీద ఏం పడిపోయి మమ్మల్ని? మేమైతే ఈ ఉద్యమాలు చేసేది లేదు కానండి. ఎలక్షన్కి మాత్రం మేము పోయినసారి కూడా అట్టాగ వాళ్ళ మీద క్యాంపెయిన్ చేసాం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ఏంది ఏటైనా సరే నీ ప్రాబల్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మా వాడిని వినిపించి నిన్ను సింగిల్ డిజిట్కి పరిమితి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతులు అందరిని కూడా. మొన్న ఎలుగొండ ప్రాజెక్టు చంద్రబాబు గారు 300 కోట్ల నిర్వాసితులకి ఇచ్చిన ఉండప్పుడు నీ బూడిదేమీ చేయలాడ. పైపెచ్చి నేను చేశాను అంబటి రాంబాబు ఇంత బాగా గ్రాఫిక్స్ చేసి నువ్వు కుప్పం అది అందరినేవా కూడా గ్రాఫిక్స్ అని దీన్ని జత చేశాడు. సిగ్గులేని మొహాలు వేసుకొని నేను 300 కోట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు అది బయటికి రాకుండా ఉంటాను. నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళని వాళ్ళ మీద పంపిస్తా. నువ్వు ఎంత డైవర్ట్ పాలిటిక్స్ చేసావో అంతకంతా అక్కడ ప్రజలు చూస్తానే ఉంటారు. ఇవాళ రూపాయి తీసుకున్నాడు, ఇవాళ బాబు గారు మాకు ఇచ్చారని పోలవరం నిర్వాసితులు అయితే ఎలుగొండ నిర్వాసితులు అయితే వాళ్ళు ఇచ్చిన వాళ్ళని తప్పకుండా గుర్తుపెట్టుకొని ఓట్లు వేస్తారు. నువ్వెంత ఇక్కడ చేసినా ఎస్సీలు నాకు ఉండారని అనుకుంటున్నావు. ఒక ఎస్సీని వదులుతున్న పొదుగుకులు రీల్స్ చేయమని నువ్వెంత ఎస్సీలను వదిలినా ఇది అమరావతి వరుస మావిగన్ వర్సెస్ అమరావతి అంట. కమ్మాళ్ళు ఇచ్చింది 14%. సన్నాసులారా గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చింది 14%. మీరు అన్యాయం చేస్తుంది ఎస్సీలకి బీసీలకి మెయిన్ అమరావతిలో. అది గుర్తుపెట్టుకున్నాడు. మాకు పోయేది ఏమీ లేదు, మా పిల్లలు బయట ఉద్యోగాలు చేస్తున్నారు. కాకపోతే 30సారి బాధపడినట్టు పడతాము, అంతకన్నా ఏం చేయలేవు. నువ్వు 270 మందిని చంపావు. అంతక ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా నువ్వు సిఆర్డీఏ చట్టం ఏదైతే ఉందో దాని మీద అడుగు ప్రశ్నించు చంద్రబాబు గారిని. లేదు నాకు లేదు, నేను మావిగన్ మీద ఉంటానని నీకు సిగ్గు లేకుండా మాట్లాడి నీ వాళ్ళందరిని తీసుకొస్తే అట్టాగే మాట్లాడు. అంతేగాని నిన్ను మాత్రం గెలవనీవు తప్పకుండా. అసలు నువ్వు నీ ఓట్లు ఎవరికి వేస్తారో మేము గమనించి మేము ఊళ్ళ మీద మరీ క్యాంపెయిన్ చేసి నేను ఓడించాలని కోరుకున్నాను. ఆంధ్రప్రదేశ్ మహిళగా ఇవాళ 1,50,000 కోట్లు ఉత్తరాంధ్రాలో ఎన్ని పరిశ్రమ అనకాపల్లిలో వస్తుంది. మరి అక్కడ రాయలసీమలో సోలార్ పార్కులు ఏంటి ఎన్ని వస్తున్నాయి? మరి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఎవరండి? ఇంకా ఆయన అక్కడ రైలు ప్రాజెక్టు తేవాలని తపన పడుతున్నాడు చంద్రబాబు గారు. అమరావతిలో ఏమి ఇచ్చారు చూడండి. అందరూ అమరావతి పెడుతున్నాడు, జనాన్ని అందరిని బ్లేమ్ చేస్తున్నాడు. మాకేమన్నా వచ్చినాయా? మా ప్లాట్లు 12 ఏళ్ళు మేము భూములు ఇచ్చి మేము అవి కూడా అనుకోవట్లా. బాబు గారే ఇస్తాడులే అభివృద్ధితో పాటు అవి కూడా ఇస్తారులే ఈ 5 ఏళ్ళలో అని మేము సర్దుకుంటుంటే ఎంతసేపటికి జనానికి అక్కడ అమరావతిలో పెట్టుబడులన్నీ ఆడబెడుతున్నాడు. ఏడబెడుతున్నాడు నీ బూడిద పెడుతున్నాడు. అమరావతిలో ఏం పెట్టుబడులు పెడుతున్నారు? వస్తున్నాయి అంటున్నారు కానీ వస్తున్నాయ్యా? ఇవాళ విశాఖపట్నం కూడా ఆనందం, ఎందుకంటే ఆడ కూడా ఈ డేటా సెంటర్ ఇలాంటి ఉత్తరాంధ్రాలు డెవలప్ చేస్తున్నారు కాబట్టి అక్కడ అంటే చెప్పు తీస్తాను. పోయినసారి డిపాజిట్ కూడా లేవు మన వాళ్ళకి, ఈసారి అనకూడదని మూసుకొని కూర్చొని నోటికి వచ్చినట్టు ఏం మాట్లాడాలి తెలియక ప్రెస్ ముందుకు వస్తే ఆడాళ్ళని తిట్టడం. వీళ్ళకి వాయువు వచ్చింది, వీళ్ళకి గొండం బొట్ట ఆడాళ్ళని తిడతాం. ఎందుకండి వీళ్ళ పిల్లలు లేరు, చెల్లెళ్ళు లేరు ఇళ్లలో. ఎటు వీళ్ళకి చెల్లెళ్ళు పిల్లలు ఉంటే చెల్లెళ్ళని ఏమన్నా అన్న పట్టించుకోండి అనండి, మీకు ఎందుకు అంటున్నాడు అందరినీ. ఇట్లాంటి వాడి కింద ఉండేవాళ్ళు ఎట్టుంటారు? ఆడాళ్ళని గౌరవించలేని పార్టీ ఎవరన్నా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ. అసలు ఆడాళ్ళు అంటే గౌరవం ఉంటే మమ్మల్ని ఏసీలుగా చిత్రీకరిస్తాడు వాళ్ళ పార్టీ వాళ్ళ ఛానల్లో. కాబట్టి మమ్మల్ని ఈ రకంగా కూర్చోబెడతాడు 1631 రోజు. సిగ్గు శారం ఏమన్నా ఉంటే మావిగన్ లేదు, నీ బొంద లేదు, ఏమన్నా ఉంటే ప్రజల సమస్యల మీద ప్రశ్నించండి. అందుకే కానీ పిచ్చి పిచ్చి కావు నేను మావిగన్ పెడతా. ఈసారి 11 కాదు పులివెందుల్లో కూడా నువ్వు అసలు ఓడిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగన్ గారి కామెంట్స్ అండి, మరే పిచ్చి ముదిరింది రోకలు తాలక చుట్టమన్నా అంటే అనకడకోకడం. ఎక్కడన్నా ఎలక్షన్ ముందు పోయినసారి నువ్వు అమరావతికి కట్టుబడి ఉండా అని అంటేనే నీకు ఓట్లు పడ్డాయి. మళ్ళీ ఎలక్షన్కి 3 రాజధానులు విశాఖపట్నం మరి కర్నూలు అమరావతి అంటేనే నీకు 11 సీట్లు పరిమితి చేశారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు మావిగన్ అంటే నీకు ఇంకెన్ని సీట్లు వస్తాయో ఒకసారి ఆలోచించుకో. జనం ఏం పిచ్చాళ్ళు కాదు.
చంద్రబాబు గారి మీద ఏదో వ్యతిరేకత, ఎందుకో తెలిసి వ్యతిరేకత, నిన్ను అరెస్ట్ చేయటం లేదని, నీ వాళ్ళు చేసే అరాచకాలకి వీళ్ళు అసలు అడ్డుపొల్ల వేయటం లేదని తెలుగు తమ్ముళ్ళు అంతా బాధపడిపోయారు. అదే వ్యతిరేకత. ప్రత్యేకంగా చంద్రబాబు గారు ఏయో చేయటం లేదు, మాకు ఏయో ఇయటం లేదని కాదు, మీరు చేసేవి కూడా అడ్డుకోవటం లేదు. నిన్న మరి రైతుల దగ్గరికి మరి ఆ రకంగా దూసుకొచ్చారు రాంబాబు కానీ. వీళ్ళ మీద ఎన్ని కేసులు, వీళ్ళందరూ క్రిమినల్ కేసులు ఉండవాళ్ళేగా. దేవినేని అవినాష్ కానీ వీళ్ళందరూ నిందితులే కదా ప్రజెంట్. అవినాష్, నాని, మరి నువ్వు, అంబటి రాంబాబు, ఈ నిందితులు లేళ్ళు. అప్పిరెడ్డి, అసలు అప్పిరెడ్డి ఎవరండి? అప్పిరెడ్డి ఈ రౌడీ షీటర్లు ఇలాంటి వాళ్ళు అందరిని నేర్చుకొచ్చి మా మీదకి అదేమంటే ఒక ఎమ్మెల్సీ అంట నువ్వు ఇచ్చుకున్నావు, నీకు కావాలి, అనంతబాబు కావాలి, ఏళ్ళ అప్పిరెడ్డి కావాలి, దాదాగిర్లు చేసేవాళ్ళు కావాలి నీకు, వాళ్ళకి ఇచ్చుకున్నావు. వాళ్ళు వస్తానంట జనం అంట వాళ్ళు రాళ్లతో కొట్టారంట. నువ్వు చంద్రబాబు గారు ఏం జరుగుతుందో చూద్దాం రాజధానిలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వస్తుంటే నువ్వు రాళ్ళు చెప్పులు వేసావు. నీ డీజీపీ గారు భావ ప్రకటన స్వేచ్ఛను గౌతమ్ సవాంగ్ మరీ చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి. మరి ఇప్పుడు కూడా అదే అనుకో, భావ ప్రకటన స్వేచ్ఛ. ఎందుకంటే 50,000 ఎకరాలు ఇచ్చిన రైతుల తరఫున మాట్లాడకుండా 200 ఎకరాలు ఈయన వాళ్ళని నువ్వు వేసుకొచ్చావు. 1631 రోజు కూర్చుంటే మమ్మల్ని ఏనాడు బాలకరీలా 200 ఎకరాలు ఇచ్చిన వాళ్ళని నువ్వు వాళ్ళని చూడటానికి వాళ్ళు రమ్మంటే మేము వచ్చామంటే అసలు నీకు సిగ్గు సేరాలు ఉండయ్యండి వీళ్ళకి ఉండయ్యా. అంటే మెజారిటీ పీపుల్ ఏది చేసినా వీళ్ళు అమరావతి కావాలంటున్నారు కాబట్టి వీళ్ళని వద్దు, వాళ్ళు అమరావతి కావాలి లేదు రైతులను తెలుసుకోమనండి. ఇప్పుడు భూములు ఈయన రైతుల్ని అయ్యా మీకు అమరావతి వద్దా కావాలని ఒక ప్రశ్న అడుగు, వాళ్ళని డిబేట్లు పెట్టి అమరావతి కావాలా వద్దా అని మీ సాక్షిలో డిబేట్లు పెట్టండి. అమరావతి వద్దు, మా పొలాలు మాకు ఉండాలంటారో, లేకపోతే అమరావతి కావాలి మా పొలాలు మాకు ఉండాలంటారో, అదొకటి క్లారిటీ ఇప్పించండి ముందు రైతుల చేత. మా రైతు సోదరుల్ని నువ్వు ఎట్లా పావులల్లే వాడుకొని మా మీద కుసిగొలుపుతా. 200 ఎకరాలు ఇవ్వని వాళ్ళని తీసుకొచ్చి 30,000-50,000 ఎకరాలు ఇస్తే మేము మా మీద కూసిగొలిపి మాకు భావ ప్రకటన స్వేచ్ఛ, అంతకన్నా మేమేం చేయలేకపోయాం ఆ రోజు మా రైతు సోదరులు. మరి వాళ్ళు నువ్వేస్తేనే ముందు నీ వెనకోడు రాయేస్తేనే ముందు ఈ ఆడవాళ్ళు రాళ్ళు వేశారు. అంతేగాని ప్రత్యేక మా వాళ్ళు ఏంది 1631 రోజుని ఏ ఆస్తులు ఎవరిని మేము నష్టపడకుండా నిరసన చేసాం. ఇప్పుడు కూడా మీరు వస్తే అదే నిరసన ఉంటే మీరే వెనక నుంచి రాయేశారు, ముందు పోలీసులను నెట్టావు. మరి నీ మీద ఏ కేసులు, అంబటి రాంబాబు మీద, మరి మా వాళ్ళ మీద మాత్రం రాళ్ళు వేసారు. మాది భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోరాదా? అనుకంటే అట్లా అప్పుడు చెప్పిన డీజీపీ ఇప్పుడు డీజీపీ చెప్పలేడు, ఎందుకంటే వీళ్ళు రాజ్యాంగ పరంగా పనిచేస్తున్నారు కాబట్టి. అదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆల్రెడీ పార్లమెంట్లో దాదాపు 46 పార్టీలు సపోర్ట్ చేసి అమరావతి ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధాని అనే బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అధికారంలోకి వస్తే మావిగానే రాజధానిగా ముందుకు తీసుకెళ్తానని చెప్పడం అనేది ఎలా చూడొచ్చండి? అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు పెద్ద అంటారు కానీ నీకు దమ్ముందా చంద్రబాబు, లోకేష్ దమ్ముంది. నీకు దమ్ముంటే నిజంగా ఒక అమరావతి రైతుగా అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ మహిళని పెద్ద చెప్పుకునేది వాళ్ళు అమరావతికి భూములు ఇచ్చాను, నా పశువుంకం కింద ఇచ్చిన భూములు ఇచ్చాను, నేను భూమి ఇచ్చా. అడుగుతున్నా నీకు దమ్ముంటే మీ ఎంపీలు తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ మోడీకి ఇచ్చి ఏమయ్యా భయ్యమ్మో నువ్వు ఇచ్చిన పార్లమెంట్లో ప్రపంచ పటంలో పెట్టి నేను వస్తే అది గీకి పారేసి, మరి ఈయన కూడా పీఎం అవుతాడేమో సీఎం కాంచెం గీకి పారేసి రాజ్యసభలో లోక్సభలో మరి ఆమోదించింది కూడా నేను గీకి పారేసి మా గన్ అని పెడతానని చెప్పి నీకు దమ్ముంటే రిప్రజెంటేషన్ తీసుకొని కేంద్రానికి వెళ్ళి మోడీ దగ్గర రియాక్షన్ ఎట్టుంటుందో చూసి అప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టు. ఈసారి మావి కనబెడతా. నమ్మే పిచ్చోళ్ళు ఎవరు లేరు. మావి కానీ మచిలీపట్నం ఇవాళ ఎంత ఫాస్ట్గా దూసిపోతుందో కోస్టల్ ఏరియాలో ఎవరైనా అక్కడ. మరి విజయవాడ గుంటూరు నేను బుట్ట తలికి నుంచి అవి వ్యాపార కోడళ్ళే. విజయవాడ ఏంది గుంటూరు ఇంకా డెవలప్ అయిపోయినాయి అవి. నువ్వేందా ఇప్పుడు వాటిని డెవలప్ చేసేది? ఒక గది తీసుకొని ఆ గదిలో కూర్చొని శుభ్రంగా నేను అసెంబ్లీ ఒకటి మరి ఇది సచివాలయం హైకోర్టు పెడతా ఇదే రాజధాని అనాలని చూస్తున్నాడండి. ఎప్పుడైనా సరే చంద్రబాబు గారు లాంటి విజనరీ నాయకుడు, చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి చాలా అవసరం. అలాంటి నాయకుడు కావాలని మేము మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకొని మన 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. మోడీ గారు సహకారం అందిస్తున్నారు రాష్ట్రం బాగు చేసుకోమని. నువ్వేంది ఇంకా మావి కానీ నీ పెచ్చపిరాస్ మీట్లు మోడీ చూడడానికి తెలుగులో నువ్వు చదువుతున్నట్టున్నాడు. మీరేమో చంద్రబాబు నాయుడు అంటే లాంటి నాయకుడు కావాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చేస్తున్న అవినీతి దోపిడిని ప్రశ్నించడానికే మా నాయకులు వస్తుంటే వాళ్ళ మీద దాడులు చేశారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఒకటి తీసుకొచ్చావు. షేరుల్లో ఉపయోగించే పదం అది అసలు నిజం మాట్లాడాలంటే. ఆ ఇన్సైడ్ ట్రేడింగు మరి నువ్వెందుకు ఆ ఇన్సైడ్ ట్రేడింగ్లో చంద్రబాబు చేశాడని చెప్పి నువ్వు అన్నావు. ఏదో పెట్టారని చెప్పి అరెస్ట్ చేసావు, ఏదో వైరులది. ఇవన్నీ చేసి ఏం చేసావు? ఆయన్ని ఏం చేసావు? కేసు కూడా మనం కొట్టేశారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అని దళితులకి నువ్వు కౌళ్ళు వేయలా.
మళ్ళీ కొంతకాలం ఏందో ఫారెస్ట్ అయిందని కొంతమంది రైతులకి వేయలా, మరి మాకేయలా కవుళ్ళు ఇచ్చేటప్పుడు కవుల కోసం పోతే మా మీద కేసులు, ఈ రకంగా మమ్మల్ని హింసించి ఇంకా రాయిదాని మీద అంటే ఈయనకి ప్రేమ ఉందంట రైతుల మీద, అమరావతి రైతుల మీద ఎంతో 200 మంది మీద ప్రేమ. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా నీకు అనుగుణంగా మేము పొలం ఇవ్వమంటున్నాం, వాళ్ళ మీద ప్రేమ ఉంది. రైతు సోదరులకి ఇప్పటికైనా చదువుతున్నాం, మనలో మనంతో అనుకోవటం తప్పితే చేసేది ఏమీ లేదు. మనలో మనం రాళ్ళు వేసుకోమని రైతు సోదరులు ఇప్పటికైనా గమనించి మీరు ఈదలుచుకుంటే కోర్టుకు వెళ్ళామన్నారు, అట్లాగే ఉండండి. జగన్ దగ్గరికి ఎందుకు బాటం, ఆయన ఏం చేస్తాడు మిమ్మల్ని? ఇదే ఇట్టాగే నలుగురిని వేసుకొచ్చి కొట్టుకోమని ఆడాలని మొగాళ్ళని, రైతులు మీ ఊళ్ళో వాళ్ళని మీ ఊళ్ళో కొట్టుకుంటే రేపు మొహాలు చూసుకోవాలా? ఆ ఊరు వాళ్ళు చూడండి చూసుకోవాలా? అందులో మీ చుట్టాలు ఉంటారు, మా చుట్టాలు ఉంటారు, మీరు ఆ ఊరు వాళ్ళే అందరూ. ఎందుకు ఆ కొట్టుకోవటం ఏంది, ఆ రాళ్ళు వేసుకోవటం ఏంటి? ఎప్పటికైనా రైతుల సోదరులు గమనించాలయ్యా. ఎందుకంటే మేము 98% ఇచ్చేసాం, ఓన్లీ 2% మేము ఇవ్వమంటున్నారు. కోర్టుకు వెళ్ళారు కదా, ఇంకెందుకు గోలు మీకు? మీ కలెక్టర్ ఉన్నాడు, సిఆర్డీ కమిషనర్ ఉన్నాడు, మించి నారాయణ గారిని అడగండి, లేకపోతే ఆయన దగ్గరికి పోండి, ముఖ్యమంత్రి దగ్గరికి. అయ్యా ఇట్లా అని. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనాడు దగ్గరికి పోతే మీకేం చేస్తాడు? ఇదిగో ఎట్టాగే తగులు పెట్టి తమాషా చూసి దీన్ని ఒక నిత్యం చేస్తాడు. అధికారంలో రావడానికి మెట్లు ఎక్కాలి, నేను పోవాలని దీన్ని ఒక నిత్యం చేస్తాడు. అంటే ఎలా చూడొచ్చండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నే రాజధాని అవుతుంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఇచ్చే రైతుల విషయంలో కానీ, ఈ పెనుమాక ఉండవల్లి ప్రాంతంలో భూముల కోసం ఈ తగాదాలు జరుగుతున్న తరుణంలో వాళ్ళలో కానీ ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంటుందంట? ఏమి రాదండి మార్పు. ఈయన అయ్యోమయ్యో అందరికీ తెలుసు. గతంలో నువ్వు మా నాయకుడు ఏడే ఉంటాడు, ఇల్లు కట్టాడని అప్పుడు మోసం చేసి గెలిచావు 151 సీట్లు. మళ్ళీ వచ్చి విశాఖపట్నం రాయదంటే నీ మొహానికి ప్రతిపక్షం కూడా ఇలా. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను మావిగానంటే ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు. మొన్న 11 వచ్చినాయి, ఈసారి సింగిల్ డిజిట్ కూడా. పోయినా 10 మంది ఎమ్మెల్యేలు ఏనాడని చూసామండి కళ్ళతో మనం. ప్రతి దానికి నేనే పెద్ద మొత్తం ఇదని నువ్వే ప్రెస్ మీట్ పెడతావు. ఆ ఊళ్ళల్లో నియోజకవర్గంలో ఎవడన్నా ఉంటాడు? కనీసం గెలిచిన వాళ్ళని కూడా పంపిట్లా, వీళ్ళని పంపిస్తున్నాడు అవినాష్ని. మరి గెలిచామయ్యా మేము ఎమ్మెల్యేలు, రేపు ప్రతిపక్షంలో మాట్లాడతాం మీ తరపున. వాళ్ళు వచ్చిన ఒక రకం, మీరు అసలు గెలవని వాళ్ళని, క్రిమినల్ కేసులు ఉండాలని రైతుల దగ్గరికి పంపిస్తే సమన్యాయం. వీళ్ళు కూడా క్రిమినల్ అవ్వండి, రాళ్ళు వేసుకోండి, గుడ్లు వేసుకోండి, మీరు కూడా క్రిమినల్స్ అయితే అందరం సమన్యాయం చేద్దాం. మీరు కోర్టులు చూడండి, లాయర్లు చూడండి, జడ్జీలు చూస్తే మహా ఆనందం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికైనా ఆయన వైఖరి మానాలండి.